స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు పలికినటువంటి మొదటి మాట లూకా శుభవార్త 23వ అధ్యాయము 34వ వచనం. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించుమని చెప్పాను. యేసుక్రీస్తు ప్రభు ఆ శిలువ మీద మొట్టమొదటిసారిగా పలికినటువంటి మాట క్షమాపణను సూచిస్తుంది. క్షమించేటువంటి గుణాన్ని ఆయన కలిగి ఉన్నాడు. యేసు ప్రభు క్షమించేవాడుగా, తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చేటువంటి వాడుగా ఆ మాటను రూఢిపరుస్తూ ఆయన శిలువలో బలియాగం అవుతూ అన్యాయపు తీర్పును పొందుకొని భూమికి ఆకాశానికి మధ్యలో వేలాడదీయబడి ఆయన వీపంతా నాగటి చాళ్ళ వల్లే దున్నబడి అన్యాయపు తీర్పుని అనుభవిస్తూ ఆయన పలుకుతున్నటువంటి మాట, తండ్రి, వీరు ఏం చేస్తున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించండి. ఒక మాట మనం ఆ పరిస్థితిని గనక ఆలోచన చేస్తే అక్కడ జరుగుతున్న ప్రతి తంతు కూడా అదొక తీర్పు. అక్కడ జరుగుతున్న ప్రతి కార్యము కూడా తీర్పు. అది ఆయనను ఒకరి దగ్గర 40 దెబ్బలు కొట్టించడమైనా, ఆయనను పిరుగుద్దులు గుద్దడమైనా, ఆయన గడ్డం పెరికివేయడమైనా, ఆయన మీద ఉమ్మి వేయడమైనా, ఆయనతో 3 గంటల పాటు శిలువ మోపించడమైనా, అక్కడ జరిగే ఏ పరిణామమైనా సరే అది తీర్పు. తీర్పులో భాగంగానే అక్కడ కార్యమంతా జరుగుతుంది. కానీ యేసుక్రీస్తు ప్రభువు అంటున్నాడు, వాళ్ళు ఏం చేస్తున్నారో వారికి తెలియదు అని అంటున్నాడు కదా. వాళ్ళు ఏం చేస్తున్నారో వారికి తెలియదు ప్రభువా అంటే, వాస్తవంగా మనం ఆలోచన చేస్తే అక్కడ జరుగుతున్నటువంటి తంతు వాళ్ళకి తెలియదా? యేసుక్రీస్తు ప్రభువుని అన్యాయంగా మనం హింసిస్తున్నాం, యేసుక్రీస్తు ప్రభువుని మనము దోషిగా నిలబెట్టాం, యేసుక్రీస్తు ప్రభువుని మరణానికి అప్పగించాం మనమని ఆ పరిస్థితి తెలియదంటారా? అంటే ఖచ్చితంగా తెలుసు. అయినప్పటికీ దేవాతి దేవుడు ఆయనకు ఉదారమైనటువంటి స్వభావము, ఆయనను ఎంత హింసించినా, ఆయనను ఎంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులకు గురి చేసినా ఎదురుగా నిలబడ్డటువంటి వారి పట్ల ఆయన క్షమాగుణాన్ని కలిగి ఉన్నాడు. అనేటువంటి, దేవా, వీళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకు తెలియదు. ఒకవేళ వాళ్ళకు కనుక తెలిస్తే వాళ్ళు నన్ను ఈ రకంగా సిలువ వేయరు. వాళ్ళకి ఏం జరుగుతుందో అన్నటువంటి పరిస్థితి తెలియదు. నేను దేవుని కుమారుడిని అని కనుక వాళ్ళు గ్రహిస్తే వాళ్ళు కార్యం చేయరు. వాళ్ళు ఎరగదనే ఈ పని చేస్తున్నారు దేవా అంటే, వాళ్ళతో దెబ్బలు పడుతున్నాడు, వాళ్ళతో దూషింపబడుతున్నాడు, వాళ్ళతో హింసను అనుభవిస్తున్నాడు. అయినా వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకు తెలియకనే చేస్తున్నారు. ప్రభువా, వారిని క్షమించమని ఒక ఉన్నతమైనటువంటి మనస్సు కలిగి యేసు ప్రభు వారిని క్షమిస్తున్నాడు. అక్కడ హేళన జరుగుతుంది, అక్కడ ఆయన ధృవీకరించారు, హింస పెడుతున్నారు ఆయన. అవన్నీ ఏది కూడా మనసులో ఉంచుకోకుండా, దేవా, వారిని క్షమించు ప్రభువా. మరణానికి చేరువలో ఉన్నప్పుడు, ఇంకా కాసేపట్లో మరణము కాబోతున్నటువంటి పరిస్థితిలో ఆయన తన ప్రేమని అక్కడ ఉన్నటువంటి ప్రజల పట్ల వ్యక్తం చేస్తున్నాడు. గెత్సేమనే తోటలో ప్రార్థన ముగించుకొని శిష్యులతో కలిసి నిలబడాడు అక్కడ. అంతే, ఆ స్థలము ఆ 12 మంది శిష్యులకు, యేసు ప్రభువుకు తప్ప ఎవరు తెలియదు ఆ ప్రాంతం. అందులో అప్పగించేటువంటి యేసుక్రీస్తు ప్రభువుని
అప్పగించినటువంటి ఇస్కరియోతు యూదాకు తెలుసు. ఆయన ప్రధానులను అధికారులను అక్కడ తీసుకొచ్చి ఆయన అప్పగిస్తున్నాడు. ఆయన అప్పగిస్తే అందులో ఒక శిష్యుడు ఎవరైతే ఆయనను బంధించడానికి వచ్చారో అతని యొక్క చెవి తెగ నరికిందన్నమాట. అప్పుడు యేసు ప్రభు అంటాడు, ఆపు, నువ్వు అలా చేయడానికి వీల్లేదు. నీ కత్తి నీ ఒరలో పెట్టుకో. ఎప్పుడైతే నువ్వు కత్తిని పట్టుకున్నావో ఆ కత్తితోటే మరణం అవుతావు. కాబట్టి నువ్వు కత్తిని వాడడానికి వీల్లేదు. ఒకవేళ నేను కనుక అడిగితే నా తండ్రి 12 సేనా వ్యూహములను పంపిస్తాడు. ఆయన నన్ను ఆదుకుంటాడు. ఆయన నాకు నేనుగా అప్పగింపబడుతున్నా, నాకు నేనుగా ఈ కార్యం నేను జరిగించాలా అని తన శిష్యులను సమర్థించినట్టుగా మనం చూస్తున్నాం. ఆయన మరణము కాబోతున్నాడని తెలిసి, ఆయన మరణానికి చేరువలో ఉన్నాడని తెలిసి ఆ ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తులను ఆయన క్షమిస్తున్నాడు. ఆయనను గెత్సెమనే తోటలో బందీగా చేసిన నాట నుండి ఆ సమయం మొదలుకొని ఆయనను సిలువ వేసేంత వరకు ఆ ప్రతి పరిస్థితి కూడా ఆ ఒక తీర్పులో భాగమని ఎరిగి కూడా దేవాది దేవుడు వారికి తెలియకే చేస్తున్నారయ్యా, దయతో వారిని క్షమించుమని వారిని క్షమించినట్టుగా మనం చూస్తున్నాం. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు ఆయన అన్నాడు కదా అక్కడ, నేను అడిగితే తండ్రి నా కొరకు తన సైన్యాన్ని పంపిస్తాడని. ఒకవేళ సిలువలో నిలిచింది కూడా, ఆ సిలువలో ఉండి కూడా ప్రభువా ఈ స్థితిలో నుంచి నన్ను విడిపించు అని కనుక ఆయన అడిగితే దేవుడు ఆ స్థితి నుంచి ఆయన విడిపించడంటారా? విడిపిస్తాడు. కానీ దేవుని యొక్క చిత్తాన్ని జరిగించాలా, దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చాలా. ఆయన యొక్క ఉద్దేశము దుర్మార్గులు నశించుడు ఆయనకు ఎంత మాత్రం కూడా ఇష్టం లేదు. దుర్మార్గుడు మరణమునందున నాకు ఇష్టమా, వాడు మారు మనసు పొంది నా వైపు తిరగాలి కదా అని అంటుంది. అక్కడ ఉన్నవారంతా కూడా ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన చేత నిరపరాధైనటువంటి వానికి శిక్షను విధించి వారు పైశాచిక ఆనందాన్ని అనుభవిస్తున్నటువంటి సమయంలో కూడా వాళ్ళు నశించిపోవడానికి వీల్లేదు. నేను హింసింపబడుతున్నాను కానీ వారు నిత్య నరకాగ్నికి వెళ్ళడానికి వీల్లేదు అని తలంచి, దేవా వీళ్ళు ఏం చేస్తున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించు ప్రభువా అని ఆయన అద్భుతమైనటువంటి మాటని అక్కడ పలికింది. హల్లెలూయా, యేసు రక్తమే. ఒక మాట చదువుదాం, యెషయా గ్రంథం 53వ అధ్యాయము 12వ వచనం. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టేదను, గనులలో ఒకనికి గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొనును. ఏలయనగా మరణము నందునట్లు అతడు తన ప్రాణమును దారబోసెను. అతిక్రమము చేయు వారిలో ఎంచబడిన వాడాయను. అనేకుల పాపములను భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేసెను. హల్లెలూయా, యేసు రక్తమే. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, అక్కడ తిరుగుబాటు చేస్తున్నారు. తిరుగుబాటు చేసే వారి కొరకు ఆయన ఏం చేస్తున్నాడు? తండ్రితో విజ్ఞాపనం చేస్తున్నాడు. ఏమని? దేవా వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళు ఎరుగడు కనుక దయతో వారిని క్షమించు అని. ఆయనకు తిరుగుబాటు చేస్తున్నా, ఆయన హింసిస్తున్నా వారి కొరకు దేవా వారిని శిక్షించమని కాదు కానీ, లేక వారి యొక్క హస్తగత నుంచి నన్ను తప్పించమని కాదు కానీ, వారిని క్షమించమని వారి కొరకు ఆయన విజ్ఞాపనము చేయించున్నాడు. హల్లెలూయా.
ఆయనను హింసించినటువంటి వారి కొరకు, ఆయన మీద తిరుగుబాటు చేసినటువంటి వారి కొరకు ఆయన విజ్ఞాపనము చేసెను. ఏదైతే ప్రవచనం ఉందో ఆ ప్రవచనాన్ని నెరవేర్పు కొరకు యేసుక్రీస్తు ప్రభు ఆ శిలువలో అక్కడ ఉన్న వారందరి కొరకు, లేక ఆయన పట్ల ఆ దురుసుగా లేకపోతే శిక్షను కలుగజేసి ఆయన హింసకు ఇబ్బందికి గురి చేస్తున్న వారందరి కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. వీరేమి చేయుచున్నారో ఎరగరు గనక వారిని క్షమించు ప్రభువా అని, క్షమించు ప్రభువా అని. ఆయన క్షమించేటువంటి దేవుడు. హల్లెలూయా. యేసు రక్తమే. మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 44వ వచనంలో ఒక మాట స్పష్టం చేస్తుంది. నేను మీతో చెప్పున్నది ఏమనగా, ఆయన క్షమించేవాడు కదా, ఆయన మనతో చెప్తున్నటువంటి మాట, నేను మీతో చెప్పున్నది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులయ్యుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. హల్లెలూయా. మనం నేర్చుకోవలసినటువంటి పాఠం. ఆయన అంటున్నాడు, మిమ్మల్ని ఎవరైతే హింసిస్తారో వారి కొరకు ప్రార్థన చేయండి. మిమ్మల్ని ఎవరైతే హింసిస్తారో వారిని మీరు క్షమించండి. ఎందుకొరకు? పరలోకమందున్న మీ తండ్రికి మీరు కుమారులుగా ఉండు నిమిత్తం. హల్లెలూయా. యేసు రక్తమే. ఆ దేవునికి మీరు కుమారులుగా ఉండాలంటే క్షమించేటువంటి గుణము ఉండాల, క్షమించేటువంటి గుణము ఉండాల. ఆయన అంటున్నాడు, మిమ్మల్ని ఎవరైతే హింసిస్తున్నారో, మిమ్మల్ని ఎవరైతే బాధ పెడుతున్నారో, మిమ్మల్ని ఎవరైతే దుఃఖ పెడుతున్నారో వారి కొరకు మీరు ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి అంటున్నారు. వారి కొరకు మీరు ప్రార్థన చేయండి. హల్లెలూయా. యేసు రక్తమే. వారి కొరకు మీరు ప్రార్థన చేయండి అని వాక్యం. ఒకసారి ఆలోచన చేద్దాం. ఆయన అంత శ్రమను, అంత బాధను, అంత దుఃఖమును అనుభవిస్తూ సిలువలో ఆ మరణకరమైన లేక ఆ యాతనను అనుభవిస్తూ ఆయన క్షమించేటువంటి తత్వము, క్షమించేటువంటి గుణమును ఆయన కలిగి ఉన్నాడు. మన దైనందిన జీవితంలో మీరు ఒకరిని ఒకరు క్షమించుకోండి అని వాక్యం చెప్తుంది. మీరు పరలోకపు తండ్రికి కుమారులగునట్లుగా. ఒకవేళ మనము కుమారులం అనుకోండి, ఆయన యొక్క స్వాస్థ్యం అంతా ఎవరిది? మనదే. ఆయన ఒక ఆస్తి అంతా మనదే, ఆయన స్వాస్థ్యం అంతా కూడా మనదే. మనము ఆయనకు కుమారులముగా మనము ఉండాలి అని అంటే మనం క్షమించేటువంటి గుణం కలిగి ఉండాలి. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, మిమ్మల్ని ఎవరైతే హింసిస్తున్నారో వారి కొరకు ప్రార్థన చేయండి. ఒకవేళ మనలను కనుక మనము పరిశీలన చేసుకుంటే ఈ క్షమించేటువంటి గుణము కానీ, క్షమించేటువంటి మనస్సు కానీ మనకున్నదా అని ఆలోచన చేస్తే ఉన్నదంటారా? ఆయన అంత శ్రమను అనుభవిస్తూ కూడా నేను క్షమిస్తే వాళ్ళు నిత్య రాజ్యంలోనికి వారసులు అవడానికి ఆస్కారం ఉంటుంది. నేను క్షమిస్తే వాళ్ళు మార్పు చెందుతారు. ఒకవేళ నేను కనుక వారిని శిక్షించడానికి మనస్సు నిలిపితే, వారిని శిక్షిస్తే కనుక వాళ్ళు రక్షింపబడి లేక పరలోక రాజ్యమునకు ఆ నిత్యత్వంలో వాళ్ళు ప్రవేశిస్తారో లేదో కనుక, దేవా వీళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళు ఎరగక చేస్తున్నారు కనుక వారిని క్షమించుమని ఆయన వారిని క్షమిస్తున్నారు. అంటే మనము యేసుక్రీస్తు ప్రభు యొక్క స్వరూపంలోనికి, ఆయన యొక్క మాదిరికరమైనటువంటి జీవితంలోనికి మనం ప్రవేశించాలి. ఆయన తండ్రికి కుమారుడు, ఆయన కుమారుడు కనుక ఆయన క్షమించేటువంటి మనస్సు ఉంది. అయితే మనము కూడా ఆయన యొక్క ఎందరు తన్ను అంగీకరించారో వారందరినీ కూడా ఆయనకు కుమారులవుటకు ఆయన అధికారం ఇచ్చి ఉన్నాడని చెప్పి మనం యోహాను రాసిన మొదటి పత్రికలో ఆ మాటను చూస్తాం. హల్లెలూయా. కాబట్టి ఆయనకు మనము కుమారులవుటకు ఆయన మనకు అధికారం ఇచ్చింది. ఆయన కుమారులమైతే ఆయన కలిగినటువంటి మన లక్షణం ఏంటి? ఆయన క్షమించేవాడు గనక మనము కూడా క్షమించాలి. క్షమించేటువంటి మనస్సుని మనం కలిగి ఉండాలి. హల్లెలూయా.
అట్లా మన దైనందిన జీవితంలో ఆయన యొక్క ఔన్నత్యాన్ని మనం కనబరిచేటువంటి వ్యక్తులంగా మనం ఉండాలి. హల్లెలూయా. యేసు రక్తమే. మొన్న ప్రవీణ్ ప్రగాఢాల గారు చనిపోయారు కదా, వాళ్ళ సతీమణి ఒకటే మాట చెప్తుంది, అంతే, మేము వాళ్ళని క్షమిస్తున్నాం, మీరు కూడా మాకు సహకారంగా ఉండండి అని. కానీ మనోళ్ళు అసలు ఏందో అంతు తేల్చాలి అన్నంత తీర్మానంతో ముందుకు వెళ్తున్నారు. మంచిదే, కానీ ఆ కుటుంబం వారిని క్షమిస్తుంది కదా కదా అంటే అంత బాధను లేకపోతే లోటుని కలిగి కూడా వాళ్ళు క్షమించాలన్నటువంటి మనస్సుని కలిగి ఉన్నారు. ఒరిస్సా రాష్ట్రంలో జరిగినటువంటి భయానకరమైనటువంటి పరిస్థితి, తండ్రి కుమారులను సజీవ దహనం చేసి కదా, అప్పుడు గ్రామ్స్టన్ గాని వాళ్ళ భార్య మేము క్షమిస్తున్నాం వాళ్ళని అని చెప్పి క్షమించేసి. హల్లెలూయా. అంటే ఎంతటి తీవ్రమైనటువంటి పరిస్థితిని వాళ్ళ జీవితంలో కలుగజేసిన వాళ్ళు క్షమించేటువంటి తత్వం కలిగి ఉన్నారు. మన జీవితంలోనైతే అలాంటి పరిస్థితులు లేవు, చిన్న చిన్నవి కదా, పప్పులు ఉప్పు ఎక్కేసిర్రో లేకపోతే ఇంకా ఏదో కదా, ఎందుకు మనం అన్నాను, ఆ విషయాలలో కూడా మనం క్షమించలేనటువంటి పరిస్థితిని కలిగి ఉన్నాం. హల్లెలూయా. యేసు రక్తమే. ఈ మొదటి మాటల్లో మనం నేర్చుకోవాల్సినటువంటి 4 ప్రధానమైనటువంటి విషయాలు. మొదటిది, మనము క్షమించేటువంటి మనస్సుని కలిగి ఉండాలి. క్షమించేటువంటి మనస్సు మనం కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిచర్య అంతా కూడా క్షమాపణే. హల్లెలూయా. వ్యభిచార నేపంతో పట్టబడ్డటువంటి స్త్రీని యేసుప్రభు ఏం చేసిండు? క్షమించి. ఇస్కరియోతు యూదాను యేసుప్రభు ఏం చేసిండు? క్షమించింది. ఆయన క్షమించాడు కనుకే ఆయన అప్పగించేవాడు ఆయన అని తెలిసి ఉండి కూడా ఆయన పాదాలను కడిగింది. 12 మంది శిష్యులతో ఒకనిగా ఎంచి ఆయన పాదాలని కడిగింది. హల్లెలూయా. పాపాత్మురాలైనటువంటి స్త్రీని ఆయన క్షమించింది. ఆయన పరిచర్యనే క్షమించేటువంటి పరిచర్య. మనం కూడా ఏ ఈర్ష్యా ద్వేషాలకు మన మనస్సు ఇవ్వకుండా క్షమించేటువంటి లక్షణం, గుణాన్ని మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. రెండవది, అక్కడ ఎవరైతే ఉన్నారో ఆ ప్రజల యొక్క అజ్ఞానాన్ని గ్రహించుకున్నాడు ఆయన. వాళ్ళే జ్ఞానవంతులు అనుకో, యేసుప్రభుని సిలువ వేస్తారా, ఈయన దేవుని కుమారుడు కదా, ఈయన దేవుని కుమారుడు. అక్కడ వాళ్ళ అజ్ఞానంలో ఉన్నారు. ఎలాంటి అజ్ఞానం? మత బోధకులు ఆయన మీద రెచ్చగొట్టి పంపించినటువంటి వాళ్ళు ఏ మాటలైతే చెప్పారో ఆ మాటలను నమ్మి అజ్ఞానంలో ఉన్నారు. వారికి ఉన్నటువంటి ఆ అజ్ఞానాన్ని ఆయన అర్థం చేస్తున్నాడు. ఒకవేళ వాళ్ళు నమ్మకపోతే, మత బోధకులు కనుక వారిని ఆ రకంగా అజ్ఞానంలోనికి నడిపించకపోతే, రెచ్చగొట్టకపోతే, మాకు బరబ్బాను విడిపించి వీళ్ళని సిలువ వేయడని ఆ కేకలు కనుక వేయించకపోతే ఆయనకు ఆ శిక్ష విధించేవారు కాదు. ఆయన అడుగుతున్నప్పటికీ ఈ పండుగలో మీకు ఒకరిని విడుదల చేయట ఆనవాయితీగా ఉంది, మీకు ఎవరిని విడుదల చేయమంటావు? బరబ్బానా, బందిపోటు దొంగైన బరబ్బానా, లేకపోతే యూదులుగా రాజుగా పిలువబడుతున్న యేసునా అంటే వాళ్ళు బరబ్బా అని కేకలు వేస్తారు. వారు అజ్ఞానంలో ఉన్నారు, అవిధేయతలో ఉన్నారు వాళ్ళు. కాబట్టి వారు ఎదురుగా ఉన్నటువంటి ఆ ప్రజల అజ్ఞానాన్ని ఆయన అర్థం చేసుకున్నాడు. ఒకవేళ మన పట్ల కనుక ఎవరైనా దుర్శ ప్రవర్తిస్తే వారికి తెలియదు అజ్ఞానులు అని అనుకొని మనం మౌనంగా ఉండమంటారా? మనం క్షమిస్తామంటారా? హల్లెలూయా. యేసు రక్తమే. తర్వాత క్షమించేటువంటి సందేశం సమస్త మానవ జాతికి. నేను ఎలాగైతే నా కళ్ళ ముందు జరుగుతున్నా లేక నాకు జరుగుతున్నటువంటి ఈ విపత్కరమైనటువంటి పరిస్థితిని నేను క్షమించాను,
ఈ పరిస్థితిని ఎరిగి ఉన్న లేక చూస్తున్న వారందరూ, విన్నవారందరూ కూడా క్షమించేటువంటి మనస్సు కలిగి ఉండాలి అని క్షమాపణ సందేశాన్ని సర్వమానవాళికి ఆయన కలుగజేసింది. హల్లెలూయా. అంతేకాకుండా ఈ క్షమించేటువంటి గుణం అనేది క్రైస్తవుని యొక్క ప్రాముఖ్యమైన నీతి. అది చెప్పండి, ఏంటి అది? ప్రాముఖ్యమైన నీతి అది, క్షమించడం అనేది. హల్లెలూయా. మిమ్మల్ని ఎలాగైతే తండ్రి క్షమిస్తున్నాడో అలాగే మిమ్మల్ని మీరు ఒకరినొకరు క్షమించుకోండి అని కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం చేద్దాం. చెప్పండి, చదవండి ఒకసారి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఎవరైనాను తనకు హాని చేసినని ఒకడు అనుకొని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మును క్షమించిన లాగున మీరును క్షమించుడి. హల్లెలూయా. యేసు రక్తమే. దేవుడు తండ్రి లేదా ప్రభువు మిమ్మల్ని ఎలాగైతే క్షమించాడో మీరు కూడా ఒకరిని ఒకరు క్షమించుకోండి. హల్లెలూయా. ఈ క్షమించడం అనేది క్రైస్తవుని యొక్క నీతి. హల్లెలూయా. ఈ 4 విషయాలను మనం ఈ మొదటి మాటలో మన జీవితానికి అనువదించుకొని లేక గ్రహించి అనుసరించి నడుచుకునేటువంటి వారిగా ఉన్నాం. హల్లెలూయా. ఆయన క్షమించేటువంటి దేవుడు. కాబట్టి మనము కూడా ఒకరినొకరు క్షమించబద్ధులమై ఉన్నాం. ఒకరినొకరము క్షమించే బద్ధులమై ఉన్నాం. ఈ మొదటి మాటను బట్టి మనం ఒకరినొకరు క్షమించుకోవాలి. ప్రార్థన చేసుకుందాము.